హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు కర్రీ అయితే మామిడికాయ పప్పు చేస్తున్నాను అనమాట. పప్పు అయితే ఉడికిస్తున్నా. మామిడికాయలు, పప్పు, కొంచెం ఆయిల్, కొంచెం పసుపు వేసి పప్పు ఉడికిస్తున్నా అనమాట. ఇప్పుడు పోపు పెట్టేస్తున్నా. యాక్చువల్గా ఉగాదికి తెచ్చిన మామిడికాయలు అది కొంచెం కట్ చేసింది అట్లే ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ తీసి పప్పు అయితే వేస్తున్నా. పోపులో జీలకర్ర, ఆవాలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఆనియన్, కరివేపాకు అన్నీ వేసేస్తున్నా. నేనైతే వీడియోస్ లైవ్స్ చేయక చాలా డేస్ అవుతుంది కదా. నిన్న ఒకటి చింతపండు చట్నీ అని వీడియో పెట్టింది కదా, అదైతే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా షార్ట్స్ అయితే వెళ్తున్నాయి కానీ లాంగ్స్ అయితే అంత ఎక్కువగా వెళ్ళట్లే. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఈ థర్స్డే రోజు పాప బర్త్డే ఉంది. సో చిన్నగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాము. అది కూడా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా పాపకి ఇవ్వాలి. ఆ రోజు పాప అంటే బర్త్డే కోసం అయితే వీడియో పెడతాను. ఆ తర్వాత అయినా మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే పాపకి ఇవ్వండి. ఓకే, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అనమాట, మొన్నే పట్టి పెట్టేసుకున్నాను. ఇంకా బర్త్డే వస్తే ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే ఏదైనా కర్రీస్కి అదంతా రెడీ ఉండాలి కదా ముందు అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రుబ్బేసి పెట్టుకున్నాను అనమాట. సో గురువారం కాబట్టి యాక్చువల్గా ప్లానింగ్స్ ఏంటంటే గురువారం వచ్చింది. మాకైతే మండే, ట్యూస్డేలు, ఫ్రైడే, సాటర్డేలు ఇవి ఏం వర్కౌట్ కావన్నమాట. ఏమైనా నాన్ వెజ్ గిట్లా తెచ్చుకోవడానికి అట్లా ఏం వర్కౌట్ కావు, ఎందుకంటే ఫాస్టింగ్స్ అట్లా ఉంటాయి అన్నమాట. ఈసారి అయితే బర్త్డే గురువారం వచ్చింది. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి అందరం వెళ్తామా లేదంటే నేను, మా ఆయన, పాప ముగ్గురం వెళ్తామా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళి వచ్చి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా కొంచెం నాన్ వెజ్ అట్లా తీసుకొచ్చి పార్టీ లాగా ప్రిపేర్ చేసి నైట్ అయితే సెలబ్రేషన్ ఉంటుంది. చెప్పే వాళ్ళకైతే చెప్పినాము. ఇంకా మా అత్తమ్మ ఇవాళ వచ్చేస్తుంది, అమ్మమ్మ ఇక్కడనే ఉంది. ఇంకా మా మమ్మీ వాళ్ళేమో డౌట్ అనమాట, ఇంకా కరెక్ట్ ఏం చెప్పలేదు, కానీ మా మామ వాళ్ళు వస్తామన్నారు అనమాట. సో అందరం కలిసి ఇంకా మా కిందకే వాళ్ళు అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. కొంచెం బాగానే చేసుకుందామని ఫిక్స్ అయినాం అనమాట ఈసారి. లాస్ట్ టైం ఏం చేసినామంటే ఆ రోజు కాలభైరవ టెంపుల్కి వెళ్ళినాము. నైట్ ఏం చేసినామంటే కేక్ మాత్రం సూపర్, మంచి కేక్ తీసుకొచ్చినాం అనమాట. అది వీడియో కూడా నేను యాడ్ చేస్తాను క్లిప్. మంచి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చినాము. 2 స్టెప్స్ ఉంటుంది, పైన బాబీ గర్ల్ ఉంటుంది అనమాట, పింక్ కలర్. పాపకి మంచి డ్రెస్సెస్ 2 తీసుకున్నాము. మార్నింగ్ టెంపుల్ కూడా డ్రెస్సేసి మేము టెంపుల్ నుండి వచ్చేసరికి 3 అయిపోయింది. కాలభైరవ టెంపుల్ కామారెడ్డి దగ్గర ఉంటుంది అనమాట. రామపురమ పేరు మర్చిపోయినా, కామారెడ్డి మాకు దగ్గర ఉంటుంది అనమాట విలేజ్. సో టెంపుల్కి వెళ్ళేసి వచ్చి అయిన నైట్ ఇంకా మేము ఏం అరేంజ్మెంట్ చేసుకోలేదు, అనుకోకుండా బయట నుంచి అన్నీ తెప్పించేసినాము. ప్రతి ఒక్కరికి పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చినాం అనమాట. ప్రతి ఒక్కరికి ఒక బిస్కెట్ ప్యాకెట్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్, ఒక చిన్న థమ్స్అప్ బాటిల్, అంటే థమ్స్అప్ ఆర్ స్ప్రైట్ వాళ్ళకి ఏది నచ్చుతుంది అది బాటిల్ ఇచ్చేసినాము. ఒక ఎగ్ పఫ్ ఇచ్చేసినాం. ఎగ్గులు అయితే కర్రీ వాళ్ళకి ఏది ఇష్టమైతే అది ఇచ్చేసినాము. దాంతోపాటు కేక్ అనమాట. పిల్లలు ఇంకా ఫుల్ ఖుషి అయితే వాళ్ళకి ఇంకా కావాల్సినవి అవే కదా, చిన్న స్ప్రైట్, చిన్న థమ్స్అప్, బిస్కెట్ ప్యాకెట్, చాక్లెట్, కర్రీ పఫ్ లేదా ఎగ్ పఫ్ ఇట్లాంటివి ఇస్తే వాళ్ళు హ్యాపీ అవుతారు కదా. పోపు అయితే రెడీ అయిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం వేద్దాం, నాకు ఇష్టం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తుంది, నాకు చాలా ఇష్టం. పసుపు, జరిగిందనమాట. అప్పటికప్పుడు ప్లానింగే కానీ బర్త్డే అయితే సూపర్ జరిగింది. కొందరు పెద్దవాళ్ళని పిలిచినాము, ఎక్కువ పిల్లల్ని పిలిచినాం అనమాట. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. శ్రేష్ఠకి అయితే చిన్న గిఫ్ట్ ఇప్పుడు ఆడుతూ ఉంటుంది, ఇట్లా
ప్లే చేస్తూ ఉంటుంది కదా, లైక్ దాన్ని ఏమంటారు, గిటార్ అంటారు, గిటార్ అయితే కాదు, వైలిన్ ఏదో అంటారుగా, అదైతే ఇచ్చారనమాట. బాగా జరిగింది. అంటే ఈసారి ఏమో ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవాలనుకుంటున్నాం. పిల్లలు ఇక్కడ ఎక్కువ అవైలబుల్ ఉంటారు, కింద పిల్లలు ఇంకా మా అంటే మా వదిన పిల్లలు వస్తారు, ఇంకా అంతే అనమాట. ఎవరి పిల్లలు ఎక్కువ ఉండరు అనమాట. మేము చేసిన బర్త్డే ప్లానింగ్ చూసి దాన్ని కొంతమంది ఫాలో అయ్యారు అనమాట. లాస్ట్ టైము అంటే అట్లా పిల్లలైతే ఫుల్ సాటిస్ఫై అయ్యారు అనమాట. అన్నీ ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి ఇస్తుంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఈవెన్ మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఏదైనా సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏదైనా ఇస్తే వాళ్ళు ఏదైనా ఇస్తే బాగా అనిపిస్తుంది కదా. సో పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. మేము కూడా హ్యాపీ. ఈసారి కూడా బాగా జరగాలి, దేవుని దయ వల్ల ఎలాంటి ఆటంకాలు రావద్దు. మేము ఇష్టంగా చేసుకోవాలనుకుంటున్నాం, ఎలాంటి ఆటంకాలు అయితే రావద్దు. ఒకవేళ కుదరకపోతే చిన్నగా చేసుకున్నా సరే మాకు అంతా మంచి జరగాలి. అదే ఇంకా కొంచెం టెన్షన్ అవుతుంది అనమాట. ఏదైనా పెట్టుకుంటున్నామంటే మంచి జరుగుతుందో జరగదో, అంత మంచి జరగాలన్న టెన్షన్ ఉంటుంది కదా, అదవుతుంది అనమాట. ఇంకా పప్పు అయితే యాడ్ చేసిన, ఇంకా కొంచెం వాటర్ వేసి యాడ్ చేస్తే అయిపోతుంది అనమాట. మామిడికాయ పప్పు నా ఫేవరెట్. మీరు కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా, ఇది ఇట్లా మళ్ళీ దొరికాయి అనమాట మామిడికాయలు. సో మామిడికాయ పప్పు, మామిడికాయ తురుము, ఆవకాయ ఎట్లా పెట్టుకుంటారు, మామిడికాయ తురుము చట్నీ అట్లా చేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ మళ్ళీ మిస్ అవుతాం మళ్ళీ సమ్మర్ అయిపోతే. ఇదనమాట వ్లాగ్. ఇంకా నెక్స్ట్ మళ్ళీ వ్లాగ్స్ అన్ని చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.